వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మొబైల్స్ వాడడం వల్ల నర్వ్ వీక్నెస్ వస్తుంది, నరాల బలహీనత వస్తుంది అని చెప్పేసి నేను కొన్ని ఆర్టికల్ చదివాను. సో మొబైల్ అంటే ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు. ఏదో తల దగ్గర పెట్టుకొని పడుకుంటేనే ప్రాబ్లం అని చెప్పేసి తెలుసు మాకు చాలా వరకు. కానీ మొబైల్ వాడడం వల్ల, దానికి పౌచ్ వేయడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వింటుంటే నిజంగా కొత్తగా ఉంది. నిజమేనా సార్ అది? అచ్చా చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ ఎస్. ఇప్పుడు మనకు బొక్కలు ఉన్నాయా బాడీలో? ఎస్ ఎస్. ఏదో బ్రేక్ అయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? కట్టు కట్టించేయడం. కట్టు కట్టించుకుంటారు కదా. ఎస్ ఎస్. కట్టు ఎప్పుడు కట్టించుకుంటున్నారు? బొక్క బ్రేక్ అయిన తర్వాత. ఫ్రాక్చర్ అయిన బొక్క బ్రేక్ అవుతుంది అనేసి మనం కట్లు కట్టించుకుంటామా? లేదండి. అవునా కాదా? నిజమే. అయితే అట్లా బొక్క బ్రేక్ అవుతుందో అనుకొని మనం కట్లు కట్టించుకొని ఉంటే 1000 ప్రాబ్లంలు వస్తాయి మన బాడీకి. ఇప్పుడు నిజంగా మన మొబైల్ ఫోన్కి పౌచ్ అవసరం ఉంటే ఆ కంపెనీ వాడు ఇస్తాడా లేదా? ఇస్తాడండి. అవునా కదా? యాపిల్, శాంసంగ్ ఏదో ఒకటి వాడతాం కదా మనం. స్క్రీన్ గార్డ్ ఇస్తా ఉన్నాడు, అట్లా ఇస్తారేమో. స్క్రీన్ గార్డ్ కూడా ఎవరు ఇస్తాడు సార్? ఇప్పుడు స్క్రీన్ మీద గొరిల్లా కోటింగ్ ఉంటుంది. అంటే ఏంది, కిందకి ఫోన్ పడితే కూడా అది పగలొద్దు అనేసి. ఇప్పుడు ఈ ఫోన్లు రివ్యూ చేసేటోళ్ళు ఉంటారు, తెలుసు కదా మీకు. ఆడు ఇట్లా పడేసి చూపిస్తాడు మనకు. అవును సార్. అవునా కదా? పగులుతాయి అవి ఫోన్. యాక్చువల్లీ ఎవరైనా ఇట్లా తీసుకొని గట్టిగా ఎక్కడైనా ఇసిరేసిండు, లేదన్నా యాక్సిడెంట్లో ఫోర్స్ఫుల్గా పడ్డది, స్క్రీన్ గార్డ్ ఉంటే కూడా పగులుతుంది. మళ్ళీ ఇంకోటి మీకు చెప్తాను నేను. ఇప్పుడు మనము ఈ ఫోన్లు, ఈ కవర్లు వాడడం వల్ల ఏమవుతుంది చూపిస్తాను ప్లీజ్. ఇప్పుడు ఇది నా ఫోన్ సార్, దీనికి స్క్రీన్ గార్డ్ ఉందా? లేదు. నేను ఎప్పుడు వాడను స్క్రీన్ గార్డ్. ఎందుకు? దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు చూడండి, మీ ఫోను మీరు అది పైన మీరు పెట్టిన గార్డ్ని ఇంపేసి చూడండి, ఇక్కడ మీకు లైన్లు కనిపిస్తాయి. ఓకే. ఏ ఫోన్ కన్నా లైన్లు ఉంటాయి. ఇట్లా మీ ఫోన్ కూడా చూసుకోండి, మీరు లైన్లు ఉన్నాయా? అవును, ఉన్నాయి కదా. ఎస్ ఎస్. ఈ లైన్లకు ఒకటి ఫంక్షనింగ్ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు మనం టీవీలు చూసేటప్పుడు యాంటీనాలు ఉంటుండే. అవును సార్. ఫోన్కి కూడా అట్లా యాంటీనా ఉంటుంది. ఓకే ఓకే. అయితే దీని ద్వారా సిగ్నల్ వస్తాయి ఫోన్కి. మళ్ళా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ఓపెన్ ఉందనుకోండి, ప్రతి ఫోన్కి ఒక సార్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ గార్డ్ పెట్టుకుంటారు, ఫోన్ కొనగానే అప్పుడే స్క్రీన్ గార్డ్ పెట్టేసి ఆన్ చేస్తారు ఫోన్. ఇక్కడ వెనకాల మీ ఫోన్లకు స్టిక్కర్ ఉంటుంది. ఓకే. ఆ స్టిక్కర్ మనం ఎప్పుడు తీయము, కానీ ఆ స్టిక్కర్ మీద ఏముంది అది కూడా చదవము. ఎస్ ఎస్, నిజమే. దాని మీద సార్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ సార్ వాల్యూ అంటే ఏంది? సార్ వాల్యూ అంటే ఎంత రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది మీ ఫోన్ అనేసి. అయితే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసినా ఆ సార్ వాల్యూ 1.5 కన్నా తక్కువనే ఉండాలి. ఓకే. కానీ మనం ఈ ఫోన్ మీద కవర్ పెట్టడం వల్ల ఆ సార్ వాల్యూ పెరుగుతుంది ఎన్నోసార్లు. ఓకే ఓకే. మళ్ళీ అదే కాదు, ఈ యాంటీనాలు ఉన్నాయి కదా, దానికి సిగ్నల్ ఏమో సరిగా రాదు. సార్ వాల్యూ పెరుగుతుంది, సిగ్నల్ సరిగా వస్తలేదు, ఫోన్ తొందరగా వేడిగా అయిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఓపెన్ ఎయిర్లో ఉంటే ఫోన్ తొందరగా చల్లగా కూడా అవుతుంది కదా. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మనం టిఫిన్ డబ్బా ఉంటుంది, వేడి వేడి ఫుడ్ దాంట్లో వేస్తాం, మూసి పెడతాం, ఒక 2 గంటల్లో జర నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. ఒక ప్లేట్ తీసుకోండి, ఫుడ్ వేయండి, ఏది తొందరగా చల్లగా అవుతుంది మీరు చెప్పండి? నార్మల్ ఓపెన్ లో ఉన్న ఫుడ్ చల్లగా అవుతుంది కదా. మళ్ళీ మనం మన ఫోన్ కి కూడా టిఫిన్ డబ్బాలో వేసి పెడుతున్నాం. ఇప్పుడు దీనికి నర్వ్ సిస్టమ్ కి ఉన్న రిలేషన్ ఏంటి? ఏంది రిలేషన్ అంటే, ఇప్పుడు రేడియేషన్ పెరుగుతుంది, హీట్ పెరుగుతుంది, మళ్ళా దాని తర్వాత మన ఫోన్ కి సిగ్నల్ వస్తలేదు. అయితే యాంటీనాలు ఏం చేస్తాయి, జర గట్టిగా ట్రై చేస్తాయి సిగ్నల్ రావాలి అనేసి, మళ్ళీ రేడియేషన్ పెరుగుతుంది. దాంతో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం చెవుకు పెట్టుకొని మాట్లాడతాం కదా, చెవుకు పెట్టుకొని మాట్లాడడం వల్ల బ్రెయిన్లో ఉన్న నరాలు అవి డ్యామేజ్ అవ్వడం ఛాన్స్ అవుతుంది. ఓకే ఓకే. మళ్ళా సెకండ్ ఏంటంటే, మన నరాలు, మెయిన్ నరం ఏంది? బ్రెయినే కదా. బ్రెయిన్లో ట్యూమర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. మళ్ళా దాని తర్వాత మన బ్రెయిన్లో నరాలు కరెక్ట్గా పనిచేయడానికి న్యూరో ట్రాన్స్మిటర్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ది ప్రొడక్షన్ కూడా
ఫరక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చి ఏమంటారు, నాకు పార్కిన్సన్స్ది ప్రాబ్లం ఉంది సార్. పార్కిన్సన్స్ది ప్రాబ్లం ఉంది అంటే మనకు న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్లో ప్రాబ్లం అవుతుంది. మనం ఏమంటాం వాళ్లకు, మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు మీ దగ్గర ఫోన్ పెట్టుకొని పడుకోవద్దు, జేబులో ఫోన్ పెట్టుకోవద్దు. ట్రీట్మెంట్ కంప్లీట్ అయినప్పటి వరకు అట్లీస్ట్ 3 feet డిస్టెన్స్లో ఉండాలి ఫోన్ మీ బాడీకి. దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని ఆర్టికల్స్లో, రీసెర్చ్ ఆర్టికల్స్లో ఏమొస్తుంది, అవును ఫంక్షనింగ్లో ప్రాబ్లం అవుతుంది. దేనికి, పార్కిన్సన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి, అల్జైమర్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి, మళ్ళీ ట్యూమర్లు వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. మళ్ళీ ఛాన్సెస్ పెరుగుతున్నాయి అంటే మనం దగ్గర పెట్టించుకోవడం ఎందుకు, ఆల్రెడీ వచ్చేసింది మనకు పార్కిన్సన్స్. అయితే ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా అంటే మొత్తం పేషెంట్ బాడీ సిమ్టమ్స్ ఎట్లా ఉండే అంటే, నరాలు, పాదాల్లో స్పర్శ లేదు, డయాబెటిక్ కూడా ఉన్నాడు పేషెంట్, స్పర్శ లేదు, మళ్ళా చిన్న ఫింగర్లు ఉంటాయి కదా పాదాల్లో, అవి జర అంకర పోతున్నాయి, మళ్ళీ కంటిన్యూస్లీ ఇన్వాలంటరీ ఇట్లా 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 మూమెంట్లు ఉన్నాయి కాళ్ళకు, అది టేబుల్కి డగ్ 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 తాకుతూనే ఉంది. అంత పరేషాన్ ఉన్నాడు పేషెంట్. మెడ నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, ఇట్లా వణుకుతున్నాయి ఇట్లా చేతులు. అయితే నరాల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇంటి నరాల ప్రాబ్లంలు ఇప్పటివరకు తెలిసింది వస్తాయి అనేసి, మళ్ళీ ఇవన్నీ పెద్ద పెద్ద నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు అల్జైమర్స్ డిజీజ్ అంటే పెద్ద డిజీజ్, పార్కిన్సన్స్ డిజీజ్ అంటే పెద్ద డిజీజ్, అంటే చిన్న రోగాలు రావా? అవునా కాదా? అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బండ్లు ఉంటాయి కదా, బండి కొని మళ్ళీ దానికి 1,00,000 పెట్టి మనం క్రాష్ గార్డ్ లేపిస్తామా? ఆ క్రాష్ గార్డ్లు వేపియడం వల్ల ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎయిర్ బ్యాగే ఓపెన్ కాదు దానివల్ల. మనకు ప్రొటెక్షన్ ఉండాలి మనం బండిలో ఉంటే, మనం బండికి ప్రొటెక్షన్ ఇచ్చి ఏం లాభం? అట్లనే సెల్ ఫోన్కి కూడా కవర్ పెట్టకపోతే దాని రేడియేషన్ జర తగ్గుతుంది, యాంటీనా కరెక్ట్గా పనిచేస్తుంది, ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇప్పుడు కంటిన్యూస్లీ ఒకటి చెప్పండి, మీరు ఫోన్ ఉంటుందా, ఫోన్కి మనం కవర్ వేస్తామా, జేబులో పెట్టుకుంటామా? అవును సార్. ఆటోమేటికలీ దాని హీట్ పెరుగుతుంది కదా. ఆ హీట్ పెరగడం వల్ల, రేడియేషన్ పెరగడం వల్ల జనాలకు స్పర్మ్ కౌంట్లు తగ్గిపోతున్నాయి. అవును, పిల్లలు పుట్టే అవకాశం కూడా దీని వల్లనే ఇది అని చెప్పి చాలా తగ్గిపోతుంది. అయితే ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాక ఫోన్ వాడకండి అని నేను చెప్తలేను, దాని కవర్ ఎందుకని అడుగుతున్నాను నేను. ఉంటే అంతా ఎక్కడ కింద పడితే పగిలిపోతుందని భయమేమో సార్. అంతే. అవును సార్, ఎంతమంది ఫోన్లు కింద పడతాయి చెప్పండి మీరు, అవునా కదా? అండ్ ఇంకోటి, మన ప్రాణం కన్నా ముఖ్యం ఏం లేదు. 100%. మన ప్రాణం కన్నా ముఖ్యం అయితే ఏం లేదు. అందుకే ఫోన్లకు కవర్లు పెట్టకండి. మీ నరాలు సేఫ్ ఉంటాయి, మీ స్పర్మ్ కౌంట్ సేఫ్ ఉంటుంది, గుండె సేఫ్, ప్రతి ఆర్గన్కి ఎఫెక్ట్ చేస్తుంది ఫోన్. అయితే పేషెంట్కి కూడా అదే చెప్పినాం, మనం ట్రీట్మెంట్ కూడా ఇచ్చినాం. అచ్చా, ఏ పేషెంట్ వచ్చినా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకోటి, ఇప్పుడు ఎట్లయినా రేడియేషన్లు ఇంత పెరిగినాయి కదా, మీరు ఏం చేయండి అంటే, మీరు రెగ్యులర్లీ ఇంటీరియర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ ఏం చేస్తాడు, ప్లాస్టిక్ చెట్లు పెట్టేసిపోతాడు మీ ఇల్లు మంచిగా కనిపిస్తుంది అనేసి. కానీ రియల్ చెట్లు మీరు ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటికలీ ఈ హార్మ్ఫుల్ రేడియేషన్లు కూడా తగ్గుతాయి. స్నేక్ ప్లాంట్ అనేసి ఒక ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్ మీరు ఇంట్లో పెట్టుకుంటే ఆటోమేటికలీ సెల్ ఫోన్ రేడియేషన్లు తగ్గుతాయి. స్నేక్ ప్లాంట్ అనేసి ప్లాంట్ ఉంటుంది. సో అది మీరు చేయవచ్చు. మళ్ళీ ఇంకోటి, ఈ నరాల బలహీనతకి మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. నరాలు, ఇప్పుడు ఈ పేషెంట్, పార్కిన్సన్స్ పేషెంట్ వచ్చారు కదా, వాళ్ళకి కూడా చెప్పిన, అంటే ట్రీట్మెంట్లో జర హెల్ప్ అవుతుంది భయ్, మనకు జర రిలీఫ్ ఉంటుంది. నేను ఈ హోమ్ రెమెడీ వల్ల ఇది చెప్పట్లేదు, పూర్తిగా నరాల బలహీనతనే అవుతుందని చెప్పట్లేదు, కానీ రిలీఫ్ ఉంటుంది మనకు, అది ఉన్న చాలు కదా. అయితే ఏం చేయాలంటే, ఇప్పుడు అలోవెరా జెల్ ఉంటుంది, అలోవెరా జెల్ స్కిన్ కి పెట్టుకుంటే యంగ్ అనిపిస్తారు అనేసి చాలా వీడియోలు మీరు చూసి ఉంటారు. కానీ నరాల బలహీనతకి కూడా అది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఎట్లా, మీరు మార్కెట్లకు వెళ్ళి అలోవెరా జెల్లులు కొనకండి, మీ ఇంట్లో అలోవెరా ప్లాంట్ పెట్టుకోండి. బ్రేక్ చేసి దాంట్లోకి వెళ్ళి మీరు జెల్ తీస్తే ఒక 1 teaspoon జెల్ తీసుకోవాలి. 1 teaspoon జెల్లో మీరు తులసి ఆకులు 5 వేయాలి. ఇది మంచిగా దంచుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని డైలీ మార్నింగ్ 1 spoon తినండి డైరెక్ట్గా. ఏమవుతుంది, మనకు నరాల నొప్పిలో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ పేషెంట్కే కాదు, కొందరికి ఎట్లుండే అంటే మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్, సిస్టమ్ వర్క్ కావచ్చు, మొబైల్స్ ఎక్కువ చూడడం వల్ల కావచ్చు, ఇదంతా కూడా లాగేసేసినట్టుగా ఉంటుంది. మెడ నొప్పి, నడుము నొప్పి,
దాంతో చేతులు లాగడం, ఈ ఫింగర్స్ లో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, ఇవన్నీ పేషెంట్లకు కూడా చాలా మందికి చెప్తాను. అంటే ప్రకృతిని బట్టి మనం మెడిసిన్స్ మారుస్తాం. అయితే అట్లా చాలా మందికి మంచిగా రిలీఫ్ అనిపించింది. ఏం చేయాలి? 5 తులసి ఆకులు, ఒక 1 స్పూన్ మన అలోవెరా జెల్, 2 మంచిగా మిక్స్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. డైలీ మార్నింగ్ తినేసేయాలి. రిలీఫ్ ఉంటుంది. ఎన్ని రోజుల్లో మనకి ఇది కొంచెం రిలీఫ్ అయినట్టుగా మీకు 15 రోజుల్లోనే రిలీఫ్ కనిపిస్తుంది. ఓకే, దీనికి తోడుగా మళ్ళీ ఇప్పుడు హోమియోపతి మందులు ఇస్తాం. ఇప్పుడు పార్కిన్సన్స్ పేషెంట్స్, అల్జైమర్స్ పేషెంట్స్, నరాల బలహీనత పేషెంట్స్, మళ్ళీ చాలా మందికి న్యూరోపతి ఉంటది షుగర్ వ్యాధి వల్ల, వాళ్ళందరికి హోమ్ రెమెడీ కూడా చెప్తాం, హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు సార్ ఇది? అంటే బేఫిగర్ చేసుకోవచ్చు, హోమ్ రెమెడీ కావచ్చు, బేఫిగర్ చేసుకోవచ్చు. అరే సార్, హోమియోపతి మెడిసిన్లే మేము చక్కెర గోళీల్లో ఇస్తాం కదా, షుగర్ వ్యాధి పేషెంట్ కి కూడా చక్కెర గోళీలే ఇస్తాం. అదంతా ఫరక్ పడదు సార్. ఇప్పుడు జొన్న రొట్టెది ఒక బుక్క ఉంటది కదా, ఆ బుక్కలో ఎంత షుగర్ ఉంటుందో దానికన్నా 100 సార్లు తక్కువ షుగర్ 5 హోమియోపతి గోళీల్లో ఉంటది. ఓకే ఓకే ఓకే. సో అది టెన్షన్ పడే బాధలు లేవు. మేము షుగర్ వ్యాధి పేషెంట్లకు కూడా షుగర్ తగ్గిస్తాం ఆ షుగర్ గోళీలు ఇచ్చి. వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్టు. అవును అవును. అందుకే హోమియోపతిది సిద్ధాంతం కూడా సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్. ఓకే ఓకే. అంటే ఏంది? వజ్రాన్ని వజ్రంతోటే కోసేయాలి, అదే ఉంది. సో అట్లా ఇది హోమ్ రెమెడీ ట్రై చేసి కమెంట్స్ లో రాయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. మొత్తానికి అయితే ఈ రోజు నుంచి నేను కూడా నా పౌచ్ తీసి పక్కన పెట్టేసేస్తా ఉన్నాను. సో దీని వరకు మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన ప్రాణానికంటే మనకి ఏది ముఖ్యం కాదు. సో ఈ లాజిక్కే సార్ మీరు అది చెప్పింది కూడా. ఒకసారి ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు కూడా గూగుల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా రేడియేషన్ అయితే పెరుగుతుంది పౌచ్ల వల్ల అని చెప్పేసి నేను కూడా ఆఫ్ ది రికార్డ్ చూశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.